అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు తప్పకుండా మనం మన గురువుని ఒక్కసారి స్మరించుకోవాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మీకు దగ్గరలో సాయిబాబా గుడైన దక్షిణామూర్తి స్వామి గుడి ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ద్వారకమాయి సాయి మురారి శివశక్తి రూప శిరసానమామి తేజో ప్రతాపం మనసా స్మరామి. దక్షిణామూర్తి శ్లోకం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈరోజు పుణ్యం కదా, అందుకు ఈరోజు చంద్రుడిని చూస్తూ లలితా సహస్రనామం చదివితే చాలా మంచిది, ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అలానే ఈరోజు చంద్రుడి దగ్గర చిన్న మేనిఫెస్టేషన్ ఒకటి చెప్తా, అది మీరు తప్పకుండా చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఒక చిన్న గాజు గ్లాస్ లేదంటే గాజు గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్ ఎలా అంటే చంద్రుడి కిరణాలు దానిపై పడేటట్లు చూసుకోండి. అది ఆ గాజు గ్లాస్ని పట్టుకొని మీరు ఏదైతే అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంచి జాబ్ రావాలనుకుంటే, నాకు ఆల్రెడీ ఈ కంపెనీలో జాబ్ వచ్చేసింది, నేను చాలా బాగున్నాను ఈ కంపెనీలో, నేను ఈ కంపెనీలో ఆల్రెడీ పనిచేస్తున్నాను, నాకు కెరియర్ చాలా బాగుంది అని మీరు అలా మనసులో అనుకొని ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఆ వాటర్ మీద పడేటట్లు చూడండి. దాని మీద డస్ట్ ఏమి వెళ్ళకుండా ఉండడానికి పైన చిన్న ఏదైనా లిడ్లాగా ఏదైనా పెట్టుకోండి. ఆ వాటర్ని మీరు మార్నింగ్ వరకు అలానే ఉంచాలి. అండ్ మీరు స్నానం చేసి ఫ్రెష్ అంతా అయిపోయిన తర్వాత ఆ వాటర్ని మీరు తీసుకుంటూ మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వండి. చాలా మంచిది. ఈ రెమెడీ అయితే నిజంగా చేయండి. మిగతా సహస్రనామం చదవడానికి అవ్వకపోయినా, లేదు టైం కుదరకపోయినా ఏదైనా అయితే ఓం శ్రీమాత్రే నమః అని ఒక 108 సార్లు చదువుకున్నా చాలా మంచిది. తప్పకుండా చంద్రుని చూసి ఈరోజు మాత్రం దండం పెట్టుకోండి.